నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు బిగ్ బాస్ అప్డేట్స్. నేను మీ వారు. సో ఈ రోజు ప్రోమోలో చూసుకున్నట్లయితే దాదాపు 8 మంది వైల్డ్ కార్డ్స్ కూడా రీఎంట్రీ ఇస్తున్నట్లు కూడా ఈ యొక్క వార్తనైతే బిగ్ బాస్ అభిమానులు కూడా వివరించారు. సో అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన టాస్క్లో వాళ్ళకి ఇచ్చిన భాగంగా 12 మంది వైల్డ్ కార్డ్స్ని వాళ్ళు ఆపాల్సి ఉంటుంది. సో దీంట్లో భాగంగానే వాళ్ళు 8 మంది మాత్రమే వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 8 మందిని మాత్రమే బిగ్ బాస్ కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దాంట్లో చూసుకున్నట్లయితే మొట్టమొదటి సీజన్, అదేవిధంగా మొట్టమొదటి సీజన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లాస్ట్ సీజన్ 7th సీజన్లో వరకు కూడా వాళ్ళందరూ కూడా తీసుకుని రావడం అయితే జరుగుతోంది. సో ఇదే నేపథ్యంలోనే సీజన్ 1 నుంచి హరితేజ్ అయితే రాబోతున్నారు. సో హరితేజ మీ అందరికీ కూడా తెలుసు, బిగ్ బాస్ 1లో ఏ విధంగా లాస్ట్ వరకు టాప్ 5 వరకు ఉండి హరికథతో కూడా బిగ్ బాస్ ఫేమస్ అయింది హరితేజ. ఆ తర్వాత ఆమె ఒక పాపను కనడం, కరోనా టైంలో కూడా ఎంతో ఇష్యూ అవటం అనేది కూడా మనందరికి కూడా తెలుసు. సో హరితేజ తర్వాత యూట్యూబ్ పెట్టుకొని సొంత యూట్యూబ్ని కరోనా టైంలో రాణించుకుంటూ వస్తుంది. సో ఇప్పటికి కూడా హరితేజ అంటే ఒక ఫామ్ని, ఒక వాక్చాతుర్యం కలిగిన ఒక వ్యక్తిగా ఆమె అయితే క్రియేట్ చేసుకుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఒక 3 నుంచి, అదేవిధంగా 2 నుంచి కూడా కొంతమందిని కూడా ఎంపిక చేశారు. వాళ్ళలో భాగంగానే ఇటు పక్క నుంచి 4 నుంచి రోహిణిని తీసుకొని రావడం జరుగుతుంది. 3 నుంచి బిగ్ బాస్ 3 సీజన్ నుంచి రోహిణి వస్తున్నారు. సో రోహిణి ఏ విధంగా వస్తున్నారు అనేది కూడా మనందరూ కూడా తెలుసు. రోహిణి కూడా మీ అందరికి కూడా తెలుసు ఏ విధంగా ఎలిమినేట్ అయిపోయింది. అంటే శివజ్యోతి, రోహిణి వీళ్ళిద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటున్న భాగంలో బిగ్ బాస్ నామినేషన్స్లో మాట్లాడుకోవటానికి వీల్లేదన్న క్రమంలో ఇక్కడ రోహిణి అదేవిధంగా శివజ్యోతి మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరినే బిగ్ బాస్ ఒకసారి వార్నింగ్ ఇచ్చారు. అయినా కానీ మాట్లాడుకోవటం వాళ్ళు ఆపలేదు. కాబట్టి ఆల్రెడీ శివజ్యోతి నామినేట్ అయింది. కాబట్టి రోహిణిని బిగ్ బాస్ డైరెక్ట్గా నామినేట్ చేస్తారు. ఆ తర్వాత రోహిణికి లీస్ట్లో భాగంగా ఓట్లు వచ్చినాయి. కాబట్టి రోహిణిని 4th వీక్ 3 సీజన్ నుంచి ఎలిమినేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా రోహిణి వెళ్ళిపోయారు. తర్వాత సీజన్ నుంచి వచ్చేసరికి ఇక ముక్కు అవినాష్, జబర్దస్త్లో ముక్కు అవినాష్ ఏ విధంగా ఫేమస్ కూడా మనందరికీ కూడా తెలుసు. సో ఈ ముక్కు అవినాష్ని మళ్ళీ రీఎంట్రీ ఇవ్వటం అయితే జరుగుతూ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముక్కు అవినాష్ దాదాపు కూడా ఆ సీజన్లో పాల్గొన్న తర్వాత 10 లక్షల రూపాయలు జబర్దస్త్కి వాళ్ళు వాపస్ చేసి తర్వాత సీజన్లోకి వచ్చి మళ్ళీ కొన్ని రోజులు ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్ళిపోయిన సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు. ఎవరైతే ముక్కు అవినాష్ క్యాండిడేట్ ఉన్నారో తను వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంత ఎంటర్టైన్మెంట్ ఆ సీజన్లో తగ్గిందని కూడా అందరూ అనుకున్నారు. ఇక మిగిలిన తర్వాత కంటెస్టెంట్లు చూసుకున్నట్లయితే నైని పవని, ఈమె లాస్ట్ సీజన్లో కూడా ఉన్నారు. లాస్ట్ సీజన్లో నైని పవని ఉన్నారు. సో లాస్ట్ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారు. సో ప్రజాదరణ అతి తక్కువ లభించడం వల్ల కొద్ది రోజులు మాత్రమే అక్కడ సర్వైవ్ అయ్యి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ అనుకున్న పేర్లు, బిగ్ బాస్ విధంగా పిలిచిన పేర్లలో భాగంగా మెయిన్గా కాజల్, ఎవరైతే ఆర్జే కాజల్గా ఆమె ఉన్నారో, సో ఆర్జే కాజల్ కూడా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వటం అయితే జరుగుతోంది. సో ఈ విధంగా కొంతమందిని 8 మందిని బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినట్లు కూడా తెలుస్తోంది. వాళ్ళలో భాగంగానే వితికా షేరును కూడా బిగ్ బాస్ పిలిచినట్లుగా తెలుస్తోంది. వరుణ్ సందేశ్, వితికా షేరు అందరికి కూడా తెలుసు, వీళ్ళిద్దరు ఒక పేరు. సో వీళ్ళలో భాగంగా వితికా షేరుని బిగ్ బాస్ పిలిచినట్టు కూడా తెలుస్తోంది. సో ఈ విధంగా కొంతమందిని బిగ్ బాస్ తీసుకొని మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తున్నారు. సో అదేవిధంగా గౌతమ్ కూడా మనందరూ కూడా తెలుసు, బిగ్ బాస్ లో ఒక డాక్టర్ బాబుగా వచ్చి ఆ తర్వాత ఒక మోడల్ గా తను ఎంపిక అవ్వటం జరిగింది. సో తను రీఎంట్రీ కూడా ఇవ్వటం జరిగింది ఆ సీజన్ లోనే. ఇప్పుడు మళ్ళీ తను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇక మీరెవరెవరు కావాలనుకుంటున్నారు, మీరెవరెవరు వైల్డ్ కార్డ్ గా వీరు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో సెక్షన్ లో తెలియజేయండి. అదేవిధంగా బిగ్ బాస్ పిన్ టు పిన్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందించడానికి ఏఎన్ఎన్ ఛానల్ అయితే రెడీగా ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి.